హాయ్ అండి. శంకుపూల హిస్టరీ చెప్పాను కదా, బాగుందా మరి? ఇప్పుడు దీంట్లో ఇంకొక స్టోరీ. ఇప్పుడు రౌండప్ చేసిన పువ్వు అందరికీ నచ్చుతుంది. మా ఫ్రెండ్స్ అంతా కావాలి అని అడుగుతున్నారు. చెట్లోమో 5 ఒకే దగ్గర ఉన్నాయి. ఏ పువ్వు ఎలా పెట్టాలో అర్థం కావట్లేదు. ఎండిపోయినాకేమో అన్నీ ఒకేలా కనపడతాయి కదా, మరి దీనికి ఏం చేద్దామంటారు? మీరేమైనా సలహా ఉంటే చెప్తారా? చూడండి, అన్ని చెట్లు ఒకే దగ్గర ఉన్నాయి. అన్ని రకరకాల పూలు, రకరకాల కలర్లు పూస్తున్నాయి. ఇన్నిట్లలో నాకు అదే పువ్వు కావాలంటే మరి నేనేం చేయాలి? దానికోసం ఓ సూపర్ ఐడియా వేసాను. అంటే నేను సూపర్ అనుకుంటున్నాను, సక్సెస్ అయితే మాత్రం సూపరే. ఇప్పుడైతే పూల కలర్లు అర్థమవుతాయి. ఎండిపోయి విత్తనాలు అయినప్పుడు అన్ని విత్తనాలు ఒకేలా ఉంటాయి. అలా అని నెయిల్ పాలిష్లు తీసుకొని ఆ ప్రతి పువ్వు కొమ్మ దగ్గర రోజు పెడుతున్నాను. ఎన్ని పూలు పూస్తే అన్ని దగ్గర నెయిల్ పాలిష్ పెడుతున్నా. పూలు తెంపితే విత్తనాలు కావు కాబట్టి ఒక్కటో రెండో దేవుడి కోసం తెంపి విత్తనాల కోసం అన్నీ అలానే ఉంచుతున్నాను. మరి ఫ్రెండ్స్ కోసం ఆ మాత్రం చెయ్యాలి కదా. మరి నా ఐడియా నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఎప్పట్లాగానే.